తేజ న్యూస్ కి స్వాగతం. సంఘం శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠంలో అత్యంత వైభవంగా శ్రీ లలిత రుద్ర మహాయజ్ఞం పూర్ణాహుతి నిర్వహించబడినట్లు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి తెలియజేశారు. సంఘం తిరుమలకొండపై కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠం నందు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధ పాడి పంటల కొరకు 45 రోజులు శ్రీ లలిత రుద్ర మహాయజ్ఞం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. ఆశ్వేజ పాడ్యమి తేదీ 22/9/2025 తేదీ నుండి 5/11/2025 వరకు ప్రతిరోజు శ్రీ లలిత సహస్రనామము మరియు దశ మహాయజ్ఞముల విద్యా దేవతల మూల మంత్రములతో నిర్వహించబడింది. పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి వారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా మహాపూర్ణాహుతి నిర్వహించబడింది. కాశీ విశ్వేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం చేశారు. ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి నమః. ఓం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి నమః. నెల్లూరు జిల్లా సంగం గ్రామం తిరుమలకొండపై వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి కాశీ విశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠంలో గత 45 రోజుల నుంచి లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి పాడి పంటల కొరకు శ్రీ లలితారుద్రమ యజ్ఞం అత్యంత వైభవంగా జరిగింది. ఈ యజ్ఞం ఈ రోజుకి కార్తీక పౌర్ణమి సంపూర్ణంగా అత్యంత అద్భుతమైన భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ పీఠానికి ధూపదీప నైవేద్యం, యజ్ఞం, అన్నదాన కార్యకర్తలు ఉన్నారు, ఉభయదాతలు. వాళ్ళందరూ కూడా ఈ మెటీరియల్ని సమకూరుస్తారు. ఇది అఖండంగా 45 రోజులు యజ్ఞం జరిగింది. ఈ యజ్ఞ సమయంలో అనేక జిల్లాల నుంచి యోగులు, సాధకులు, శ్రీరామక్రియా ధ్యానం సాధకులు వచ్చారు, పిఎంసి వాళ్ళు వచ్చారు. వాళ్ళంతా కూడా వచ్చి వాళ్ళకి ధ్యానంలో ఉండే సమస్యలు పరిష్కారం చేసుకొని ఇలా ఒకరి తర్వాత ఒకరు అట్లా వచ్చి ఈ 45 రోజుల యాగాన్ని సహకరించినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క కార్యక్రమం లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి పాడి పంటలని మేము చేస్తాం. 2 దేశాల మధ్య, 2 రాష్ట్రాల మధ్య ప్రపంచ యుద్ధాలు రాకుండా లోకం అంతా సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉండాలనే ఉద్దేశంతో మేము గత 35 రోజుల నుంచి ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాం. ఇది దేవాలయాలు అనేవి గ్రామ యొక్క క్షేమం కోసం, దేవాలయాల్లో పూజలు, వ్రతాలు, యజ్ఞాలు కూడా ఆ గ్రామ ప్రజలు సుఖశాంతులతో ఉండడానికి. అక్కడ ఎన్నో రకాలైన దుష్టశక్తులు ఉంటాయి గ్రామంలో, అవన్నీ ప్రజల్ని పీడించకుండా అందరికీ ఆరోగ్యం ఉండాలంటే ప్రతి దేవాలయంలో ధూపదీప నైవేద్యం ఖచ్చితంగా అమలు జరగాల. ఈరోజు 4-5 గుళ్ళకి ఒక పూజారిని పెడుతున్నారు. దానివల్ల దేవాలయాల్లో ఆ పవర్ అనేది తగ్గుతుంది. నిత్యం యంత్రం, మంత్రం, తంత్రం అనేది ఉంటే అక్కడ నామరూపాలతో ఉంటారు. శివపార్వతులు దేవత అంటే నామరూపాలతో ఉంటారు. అది ఈరోజు సన్నగిల్లుతుంది. మనం ఈ యజ్ఞం కూడా బయట చేసేది లోకం కోసం, లోపల చేసే ప్రాణాయామం మన కొరకి వ్యక్తిగతంగా ఎన్లైట్మెంట్ ఉంటుంది. ప్రాణాయామం, ధ్యానం. బయట చేసేది ఏదైనా సరే అది లోకం కోసమే ఉంటుంది. అట్లా మా యొక్క పీఠం కమిటీ మెంబర్లు, మా యొక్క పీఠాన్ని అభిలాషులు, స్నేహితులు, ఈ ఆధ్యాత్మిక చింతన ఉన్నవాళ్ళు, జ్ఞాన సంపన్నులైనటువంటి భక్తిపరులు ఎంతమంది కూడా మా పీఠానికి ఉన్నారు. ఈ శ్రీరామక్రియాధ్యానంలో మా యొక్క శిష్యులు ఉన్నారు. వీళ్ళందరూ ఈ యజ్ఞానికి కావలసినటువంటి మెటీరియల్ ఇచ్చారు. ఇది ఉభయదాతలతో పని లేదు. సామాన్లు తెచ్చి మేము, మా పరివారం, మా గుళ్ళో ఉండే పూజారులు మేమే చక్కగా నిర్వహిస్తున్నాం. ఇది అద్భుతంగా జరిగింది. ఆ పూర్ణావతి టయానికి వర్షం కూడా పడింది. మధ్యలో కూడా ఎంతో మంచి వర్షం, అన్నీ కూడా నిండిని. ఇది ప్రతి సంవత్సరం మాకు ఒక అనుభూతి. మేము ప్రతి సంవత్సరం చూస్తున్నాం. అదేవిధంగా మా ఆశ్రమంలో వచ్చి ఈడ యజ్ఞం, పూజలు, ధ్యానం, జపం, ప్రాణాయామం, కుండలిని యోగా, లంబికా యోగా ఇట్లాంటి విద్యలన్నీ నేర్పిస్తున్నాం. ధ్యానంలో అనేక సమస్యలు వస్తున్నాయి. తలనొప్పి, చూపు తగ్గటం, తేపులు, మలబద్ధకం, గర్భసంచి బ్లీడింగు, మలలు, గుండెల్లో టికటిగా కొట్టుకోవటం, డి విటమిన్ తగ్గటం, భయం, ఆందోళన, ఏ పని చేయలేకపోవటం, ఉద్యోగాలు మానేయటం, ఇట్లా ఉన్నారు.
వీళ్ళందరూ 4000 మందికి ఈ పీఠం తరఫున మేము ఆన్లైన్ క్లాసుల్లో రికవరీ చేశాం. ఇప్పుడు అందరూ ఇక్కడికి వచ్చి నేర్చుకోబోతున్నారు. అట్లా అందరూ ఈ యొక్క మానవ జన్మని తరింపజేసుకునేదానికి, జీవుడు దేవుడు అయ్యేదానికి లక్ష్మీనారాయణలే చంద్రస్వరం, శివపార్వతులే సూర్యస్వరం. ఈ సూర్యచంద్ర స్వరాలు విడివిడిగా ఉన్నప్పుడు మనిషిలో ఈర్ష్య ద్వేషాలు కుళ్ళు కుచితాలు ఉంటాయి. చంద్రస్వరం, సూర్యస్వరం వల్ల అహంకారం, నేను అనే ఆధిపత్యం కోసం, పెత్తనం కోసం ఇది ఉంటుంది. ఈ రెండు అనుకుంటాయి. ఎప్పుడు త్రిగుణాలు ఏదైతే అది బయటికి అప్పుడు ఒకటి పైకి వస్తుంది, లోపల అహంభావం. అందువల్ల మనం రెండు కలిపి సాధన చేస్తున్నాం. రెండు కలిపి సాధన చేస్తే అరుణకాంతి వస్తుంది, రాజరాజేశ్వరి స్థితి. ఉదయం క్రియాశక్తి అరుణకాంతి, విశ్వమంతా క్రియాశక్తి ఉంది అరుణకాంతితో, శివశక్తుల ఐక్యం. ఉదయం కూడా రాత్రి పువ్వులు కలుస్తుంది కాబట్టి ఆ అరుణకాంతితో అన్ని జీవులు కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 24 తత్వాలు ఫంక్షన్లోకి వస్తుంది. అందువల్ల మనం ఆ రెండు ఎక్కడ కలపాలనే టెక్నిక్ మా దగ్గర ఉంది. అంటే నువ్వే రాజరాజేశ్వరి అవుతావు, నువ్వే విశ్వేశ్వరుడు అవుతావు. అరుణకాంతి నీలో లేదు, బయట అంతా ఉంది. క్రియాశక్తి ఉంది, బయట నీలో లేదు. అందుకని 2 శ్వాసలు ఆడిస్తే క్రియాశక్తి వస్తుంది, నువ్వే దేవత అవుతావు. అది రూపాయి ఖర్చు లేకుండా ఉత్త శ్వాసతో ఈ శ్వాస ఆడిస్తే అంటే అది అరుణకాంతి వస్తుంది. అది ఏ చక్రంలో కలిపి ఎక్కడ చేయాలనేది ఆ టెక్నిక్ మేము మా ఆశ్రమంలోకి వచ్చి గురువు సన్నిధిలో ఉంటేనే చెప్తున్నాం. అది బయటికి చెప్పేది కాదు, అరుణకాంతిని తెచ్చుకునేదానికి. ఈ విధంగా మనం ప్రాక్టికల్ ఉంది. అందరూ వచ్చి ఇక్కడ ప్రాణాయామం, ధ్యానం, సంపూర్ణ ఆరోగ్యం, ఆత్మజ్ఞానం పొందాలని కోరుతున్నాం. ఈ యజ్ఞ కార్యక్రమానికి ఎవరైతే మా పీఠానికి ద్రవ్యాలు, నెయ్యి, కొబ్బరి, బెల్లం, అటుకులు, పండు, ఖర్జూరం, ఇట్లా అన్ని రకాలుగా సమిధులు, ఇవన్నీ అన్నదానానికి, ఇవన్నీ కూడా మా కమిటీ సభ్యులు అయితేమి, మా ఉండేటటువంటి స్నేహితులు అయితేమి ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ కుటుంబాలకి ఆ రాజరాజేశ్వరి స్వామి దిక్పాలకులు, అష్టదిక్పాలకులు, నవగ్రహ దేవతలు వాళ్ళ కుటుంబాలకి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు, వాళ్ళ కుటుంబంలో శీఘ్రమే కళ్యాణాలు, ఎవరైనా అమ్మాయిలు అబ్బాయిలు ఉంటే కళ్యాణం శీఘ్రమే వాళ్ళకి కుదిర్చి సంబంధాలు కళ్యాణం జరగాలని, వాళ్ళకి వ్యాపారం బాగా దినదినాభివృద్ధి అవ్వాలని, వాళ్ళకి నవగ్రహ దోషాలు పోయి వాళ్ళకి అనుగ్రహంగా ఉండాలి నవగ్రహాలని, ఋషులు దేవతల అనుగ్రహం ఉండాలని, వాళ్ళకి సకల కార్యేషు శీఘ్రమే శుభఫలం రావాలని మేము మా పీఠం తరఫున ఈ రాజరాజేశ్వరి స్వామి ఆశీస్సులు అందిస్తూ ఓం శాంతి.